వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ప్రస్తుతం దేవాదాయ శాఖపై దృష్టి పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సన్నద్ధం అవుతుంది. ఇటీవలే టాలీవుడ్ సినీ పెద్దలతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సినీ అగ్ర హీరోలకు, నిర్మాతలకు తెలంగాణలో ఉన్న ఆలయ అభివృద్ధిపై కూడా టెంపుల్ టూరిజం అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, అందుకు టాలీవుడ్ అగ్ర హీరోలు ముందుకు రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. ఇక కొత్త సంవత్సరంలో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీని కట్టడి చేసేందుకు, హిందూ ఓటర్లను దగ్గర చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అందుకు టెంపుల్ టూరిజంను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో దేవాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ఇదే ప్రయత్నాలు చేసి ఎన్నో దేవాలయాలకు విధులు కేటాయించారు. అందులో అగ్రస్థానంలో భారీగా నిధులు కేటాయించి దగ్గరుండి మరీ యాదగిరిగుట్టను పూర్తిగా రాతితో కట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. కేసీఆర్ మాదిరి రేవంత్ కూడా ఏదో ఒక ఆలయాన్ని నిర్మించేందుకు ప్లాన్ కూడా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గ నేతల నుంచి అందుతున్న సమాచారం. ఇక దీని గురించి అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. భారతీయ జనతా పార్టీని కట్టడి చేయాలంటే హిందూ ఓటర్లను దూరం చేసుకోకుండా ఉంటే చాలు అనే భావనలో రేవంత్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో హిందువులకు కీలక పదవులు ఇచ్చే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖకు సంబంధించి సలహాదారుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుని నియమించాలని, ఆయనకు కేబినెట్ హోదా కల్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చాగంటి కోటేశ్వరరావుకు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు సలహాదారుగా నియమించింది. ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు చంద్రబాబు. అదే తరహాలో తెలంగాణలో దేవాదాయ శాఖను అభివృద్ధి చేసేందుకు, టెంపుల్ టూరిజంను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా వాళ్ళు సహకారం కూడా తీసుకున్నారు. అందుకే గరికపాటి నరసింహారావుని సలహాదారుగా నియమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ప్రవచనకర్తగా గరికపాటికి మంచి పేరుంది. అందులోనూ భారత ప్రభుత్వంచే 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే విద్యావేత్తగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. దీనితో ఆయన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో తెలంగాణ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో మార్పులు చేసేందుకు అప్పట్లో ఆయనపై వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ రాష్ట్ర గీతానికి విడిపోయిన రాష్ట్ర వ్యక్తితో ఎందుకు సంగీతం అందిస్తున్నారంటూ యువత తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు.